Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discuss this small problem. Actually, it is an interesting problem. Like page number 68, example 8 in third chapter, which is pair of linear equations in two variables. రెండు చరరాశుల్లో రేఖీ సమీకరణాల జత అనే మూడో చాప్టర్లో భాగంగా పేజ్ నెంబర్ 67 తెలుగు మీడియం వాళ్ళు ఎగ్జాంపుల్ 8. ఓకే, ద క్వశ్చన్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ టూ పర్సన్స్. రెండు వ్యక్తుల యొక్క ఇన్కమ్స్ అంటే ఆదాయాలు, ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయాల నిష్పత్తి ఇచ్చారు. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ టూ పర్సన్స్ ఈజ్ 9:7 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఈజ్ 4:3. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ 2000 పర్ మంత్, ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్. ఓకేనా, తెలుగులో ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయాల నిష్పత్తి 9:7 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ అంటే ఖర్చులు, వారి యొక్క ఖర్చుల నిష్పత్తి 4:3. అయితే వారిద్దరూ ప్రతి నెల 2000 రూపాయలు ఆదా చేసుకుంటే వారి యొక్క నెల ఆదాయం ఎంత, వారిద్దరి యొక్క నెలసరి ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, ఈ ప్రాబ్లం మనం ఎలా చేస్తామంటే బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్. ఓకేనా, ఇక్కడ మీకు తెలియాల్సినటువంటి చిన్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ 10 రూపీస్ ఇచ్చారనుకోండి. మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ 10 రూపీస్ మీకు ఇచ్చినప్పుడు మీరు దీంట్లో 3 రూపీస్ ఖర్చు పెట్టారు. 3 రూపీస్ ఖర్చు పెట్టి 5 రూపీస్ సేవ్ చేసుకున్నారు. ఓకేనా, ఆదాయాల నిష్పత్తి ఇచ్చారు, ఎక్స్పెండిచర్ ఇచ్చారు. ఓకేనా, 10 రూపాయలు మీ అమ్మగారి మీ నాన్నగారు కానీ ఇస్తే 3 రూపాయలు మీరు ఏం చేశారంటే ఖర్చు పెట్టారు. ఎక్స్పెండిచర్ 3 రూపీస్, 3 రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే రిమైనింగ్ ఎంత అంటే 7 రూపీస్ మీ సేవింగ్స్. ఇదేమో ఇచ్చినటువంటి వాల్యూ, ఇది మీరు ఖర్చు చేసింది ఎక్స్పెండిచర్ ఇది. ఓకేనా, ఇది సేవింగ్స్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్కమ్ అనుకుందాం. ఇది ఆదాయం. ఇన్కమ్ అనుకుంటే ఇది ఖర్చు అవుతుంది, ఇది సేవింగ్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇన్కమ్ 10 - 3 = ఆదా. అంతేనా, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ = సేవింగ్స్. 10 రూపాయలు ఇచ్చారు, 3 రూపాయలు ఖర్చు పెట్టారు, ఎంత మిగిలినాయి అంటే 7 రూపాయలు సేవ్ చేశారని అర్థం. అంటే ఈ 10 రూపాయలు అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ = సేవింగ్స్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం చేద్దాం. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ = సేవింగ్స్ అనే చిన్న కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఈ యొక్క ప్రాబ్లం చేద్దాం. చూడండి, సొల్యూషన్. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 పర్సన్స్ ఈజ్ 9:7. ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దేర్ఫోర్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons = 9:7. ఓకేనా, ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons = 9:7 అనుకుందాం. రేషియో ఎప్పుడైనా సరే ఒకే నెంబర్తో మల్టిపుల్ అవుతుంది. సే ఇట్ యాజ్ 9x:7x. ఓకేనా, ఏ రేషియో అయినా సరే ఒకే నెంబర్తో మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి, 9:7 మన స్టెప్ మనకు వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ ఇచ్చారు. ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఈజ్ ఎంత, ఎక్స్పెండిచర్స్ రేషియో ఎంత 4:3. రేషియో ఎప్పుడైనా సరే ఒకే నెంబర్తో పోతుంది, ఒకే నెంబర్ యొక్క మల్టిపుల్ అవుతుంది రేషియో ఎప్పుడైనా సరే.
ఇక్కడ వై క్యాన్సిల్ అయిపోయిందంటే 4:3 మన స్టెప్ మనకు వస్తుంది. ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వై తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నాడంటే సేవింగ్స్ ఎంత అన్నారు, 2000 రూపీస్. వీటి నుంచి మనం ఈక్వేషన్ని రాబట్టచ్చు. సేవింగ్ అమౌంట్ ఎంత అంటే 2000 రూపీస్. ఇప్పుడు చూడండి, ఇదేమో ఇన్కమ్ రేషియో, ఇదేమో ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు రేషియో. ఇది ఆదాయం, ఇదేమో ఖర్చు. ఇది సేవ్ చేసేటువంటి, పొదుపు చేసేటువంటి అమౌంట్ 2000 రూపాయలు. ఇందాక మీకు చెప్పినట్టు ఇన్కమ్ మైనస్ ఖర్చులు, ఆదాయంలో నుంచి ఖర్చుని తీసేస్తే పొదుపు ఎంతో వస్తుంది. ఓకేనా. బేస్డ్ ఆన్ దిస్ ఈక్వేషన్, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్. మనకు వచ్చినటువంటి డబ్బుల్లో నుంచి మన ఖర్చులు తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ అంటే సేవింగ్, పొదుపు అంటాం. ఆదాయము మైనస్ ఖర్చులు ఈక్వల్ టు పొదుపు. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఎంత 9x. ఓకేనా. ఫస్ట్ పర్సన్ ఎక్స్పెండిచర్ ఎంత 4y. సేవింగ్ ఎంత 2000 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి ఇన్కమ్ ఎంత అంటే 7x. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అంతా సెకండ్ పర్సన్ది 3y ఈక్వల్ టు సేవింగ్ యాజ్ యూజువల్ 2000 రూపీస్. ఓకే. ఒకసారి మన లెక్క క్లారిటీగా చూడండి. ఓకే, బోత్ ఆర్ సేమ్. 2000 రూపీస్ ఇస్ ద సేవింగ్ అమౌంట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ క్యాన్సిల్ అయ్యేటట్టు చూడాలి. ఇప్పుడు చూడండి, మైనస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. ఇక్కడ చూడమ్మా, 9x 7x 4y 3y. దీన్ని 4తో మల్టిప్లై చేసాం, 3తో మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ని 12y అవుతుంది. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 12y అవుతుంది. వై ఈక్వల్ అయిపోతే వై క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వాల్యూ మనకు వస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ రాసిన చూడండి, ఈక్వేషన్ 1ని ఏమో 3తో మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1ని మనం 3తో మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ 1 మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 9 27x మైనస్ 3 4s are 12y ఈక్వల్ టు 3 2s are 6000. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏమీ లేదు, ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 2ని 4తో మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ ఈక్వేషన్ 2. మీకు ఎలా రావాలి సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని క్వశ్చన్ ఏమొద్దు. ఎలా గుర్తుపెట్టుకోవాలనే ఆప్షన్ ఏమీ లేదు ఇక్కడ. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఎక్స్ని కానీ వైని కానీ ఈక్వల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, సెకండ్ ఈక్వేషన్లో వై కోఎఫిషియంట్ పెట్టి ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై చేసాం. 3 ఇంటూ ఫస్ట్ ఈక్వేషన్, దెన్ 4 ఇంటూ సెకండ్ ఈక్వేషన్. ఓకేనా. 3 ఇంటూ ఫస్ట్ ఈక్వేషన్, 4 ఇంటూ సెకండ్ ఈక్వేషన్. లేదు ఎక్స్ని ఈక్వల్ చేయాలనుకోండి, 9 ఇంటూ సెకండ్ ఈక్వేషన్, 7 ఇంటూ ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే ఎక్స్ ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ మన ఈజీగా ఉండటం కోసం దీన్ని చేద్దాం. 4 పెట్టి సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే 4 7s are 20x మైనస్ 4 3s are 12y ఈక్వల్ టు 4 2s are 8000. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం మైనస్ చేసామనుకోండి, ప్లస్ మైనస్ అయిపోతుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ రెండు 3ని 4ని మనం 3తో మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఇలా వచ్చింది, దీన్ని 3 అనుకున్నాం. 4తో మల్టిప్లై చేసినప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఇలా వచ్చింది, దీన్ని 4 అనుకున్నాం. ఇలా అనుకోకపోయినా ఏం కాదు, మనం ఇంకో స్టెప్ పెరుగుతుంది అంతే. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం మైనస్ చేసామనుకోండి, మైనస్ చేస్తే మైనస్ వాల్యూ ప్లస్ అయిపోతుంది, ప్లస్ వాల్యూ మైనస్ అయిపోతుంది. కాబట్టి -12y + 12y క్యాన్సిల్, వై క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ
మైనస్ 28x ప్లస్ 27x ఎంత -x. -x ఈక్వల్స్ టు -8,000 -6,000 ఎంత అవుతుంది -2,000. మైనస్ క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు 2,000 రూపీస్ వచ్చింది. ఎక్స్ వాల్యూ 2,000 రూపీస్. ఎక్స్ అంటే మనం దేని అనుకున్నామంటే ఇక్కడ ఎక్స్ ఇన్కమ్ రేషియో కింద ఎక్స్ని మనం తీసుకోవడం జరిగింది. దేర్ ఫోర్ మనకు కావాల్సింది మంత్లీ ఇన్కమ్సే కాబట్టి ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. దేర్ ఫోర్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons. ఇన్కమ్స్ ఆఫ్ 2 persons. ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఎంత అంటే 9x అంటే ఎక్స్ ప్లేస్లో 2,000ని సబ్స్టిట్యూట్ చేయండి. 9 into 2,000 అంటే 9 2s are 18,000 రూపీస్ ఫస్ట్ పర్సన్ ఇన్కమ్. సెకండ్ పర్సన్ ఇన్కమ్ రేషియో ఇచ్చారు కదా 7x. సెకండ్ పర్సన్ ఇన్కమ్ 7x. 7 into x ప్లేస్లో 2,000 మనం సబ్స్టిట్యూట్ చేస్తే 7 2s are 14,000. ఓకేనా. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ దీస్ 2 persons. ది ఇన్కమ్ ఆఫ్ 2 persons పర్ మంత్లీ ఇన్కమ్ ఇంత. వాడు ఒకవేళ ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగారు అనుకోండి, ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఈ రెండిట్లో ఎక్కడో సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వై వాల్యూ వస్తుంది. అప్పుడు వై వాల్యూని 4 into y వేసేస్తే ఎక్స్పెండిచర్ వస్తుంది, 3 into y వేస్తే ఎక్స్పెండిచర్ వస్తుంది. మనకి ప్రాబ్లంలో మంత్లీ ఇన్కమ్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఈ విధంగా మళ్ళీ చెప్తాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఆ ఈక్వేషన్ ఇటుదిప్పు రాసిన అది మాత్రం కామన్ కాన్సెప్ట్. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.